హలో అండి. అందరికీ నమస్తే. ఇప్పుడైతే అందరికీ చాలా ఇష్టపడే చేపల పులుసు అయితే చేయబోతున్నాను. చేపలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చేపలంటే అందరికీ ఇష్టం. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. అండ్ చాలా చాలా హెల్తీ కూడా. చేప తింటే కళ్ళకి కూడా చాలా మంచిది. అంత హెల్తీ ఫుడ్ కదా! అందుకే ఇలాంటి ఒక హెల్తీ ఫుడ్‌ని మనం కూడా చేయకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. నాకైతే ఫస్ట్‌లో చేపల పులుసు చేయాలి అంటేనే అసలు ఎంత కష్టంగా ఉండేది. నేను నిజంగా చేయగలనా? నేను చేస్తానా? అన్నంత ఫీలింగ్‌లో ఉండేది. అలాంటిది ఇప్పుడు నేను చేపల పులుసు చేయడంలో అయితే ఎంత పర్ఫెక్ట్ అయిపోయానంటే అంత పర్ఫెక్ట్ అయిపోయాననమాట. నిజంగా మీరు ఇలా ట్రై చేయండి. నేను చెప్పే ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్‌తో ఇలా ట్రై చేయండి. కొంచెం జీలకర్ర వేసుకోండి. అండ్ ధనియాలు అండ్ మెంతులు వేసుకోండి. వేసుకున్న తర్వాత వీటిని కొంచెం గ్రైండ్ చేసుకొని, కొంచెం కోర్స్‌గా గ్రైండ్ చేసుకొని ఇందులో కొంచెం వెల్లుల్లి వేసుకోండి. వెల్లుల్లి వేసుకొని దాన్ని కూడా కొంచెం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని, ఇది అసలైన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. చేపల పులుసులో ఇది వేసుకుంటే ఉంటుంది చూడండి. ఇంకా మీరు అసలు చేపల పులుసు లైఫ్‌లో మర్చిపోలేరు. అంత బావుంటుంది మరి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మరి ట్రై చేసి చెప్పేయండి మరి కామెంట్‌లో ఎలా ఉందో. అండ్ నిజంగా చూస్తున్నారు కదా వీడియో, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు మరి. ఇంత సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్పిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎలా మర్చిపోతారు చెప్పండి. చేపలనైతే బాగా కడిగి ముందే పెట్టుకోవాలనమాట. అండ్ ఇదే మిక్సీ కప్‌లో మీరు టమాటా కూడా చేసుకుంటే బెటర్ అనమాట. టమాటాని కూడా పేస్ట్‌లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ పౌడర్‌ని తీసి నేను పక్కన పెట్టేసుకున్నాను. అండ్ దీని తర్వాత టమాటా పేస్ట్‌ని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. సో, ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి? ఫస్ట్ అయితే ఒక పాన్ పెట్టుకొని, పాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. చేపల పులుసులో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బెటర్ కదండీ! సో, మేమైతే ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తాం. హెల్త్‌కి చాలా మంచిది. అందుకే ఆలివ్ ఆయిల్ మేము యూజ్ చేస్తాం అనమాట. అండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ కూడా మేము యూజ్ చేస్తాము. అండ్ కొంచెం జీలకర్ర వేసుకోండి, టేస్ట్ బావుంటుంది. అండ్ ఆనియన్స్ కూడా పెద్ద ఆనియన్ ఒకటి వేసుకోండి. చిన్న ఆనియన్స్ అయితే 2 ఆనియన్స్ వేసుకొని చాలా చిన్న చిన్నవి కట్ చేయండి. చాలా టేస్టీగా అండ్ బావుంటుంది కూడా. బాగా చిన్న చిన్నవి కట్ చేయండి. ఆనియన్స్ అయితే బాగా మగ్గాలి. బ్రౌన్ కలర్‌లో రావాలి. అంత బాగా వస్తేనే చేపల పులుసు అనేది టేస్టీగా ఉంటుంది. దాని తర్వాత తగినన్ని పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అయితే మాకు డ్రై కరివేపాకే దొరుకుతుంది. మీకు ఫ్రెష్‌గా దొరికితే మీరు వేసుకోండి. మాకు జర్మనీలో అవైలబిలిటీ ఉండదు కదా! సో, అయితే ఇంకా నేను టమాటా ప్యూరిఫై చేసుకొని పక్కన పెట్టేసుకున్నా అన్నమాట. ఇప్పుడైతే ఇంకా చింతపండు కూడా ముందుగానే చెప్తున్నాను. చింతపండు కూడా వేడి నీటిలో నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టేసుకున్న ఈలోపు ఆనియన్స్ అయితే మగ్గిపోయి చూసారా? ఇంత బాగా ఆనియన్స్ మగ్గాలి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత అందులో మనం వేసుకున్న టమాటా ప్యూరీని కూడా వేసుకోవాలి. ఇది కూడా ఆయిల్‌లో కొంచెం ఫ్రై అవ్వాలి. ఎందుకంటే పచ్చివాసన ఉంటుంది కదా! పచ్చివాసన అయితే పోవాలి. ఇంకేంటి విశేషాలు మరి? ఇలా అయితే చేపల పులుసు ట్రై చేశారనుకోండి, ఖచ్చితంగా నా కామెంట్ దగ్గరికొచ్చి మళ్ళీ మీరు కామెంట్ చేస్తారు. ఎంత టేస్టీగా ఉందో చేపల పులుసు అని చెప్పేసి. మేమైతే ఎగ్స్ బాయిల్ చేసి మార్నింగ్ ఉంచేసుకున్నాం. అందుకే ఎగ్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను నేను ఈ చేపల పులుసులో అనమాట. ఇందులో కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసుకోండి. ఇవి కూడా కొంచెం ఆయిల్‌లో వేగాలి. వేగితేనే సూపర్ టేస్టీగా ఉంటుంది. వేగకుండా మనం అప్పుడే వేసేయకూడదు. సో, కొంచెం బాగా ఆయిల్‌లో వేగితే మనకి మంచిగా ఆయిల్ పైకి తేలుతుంది. ఆయిల్ పైకి తేలి ఈ సమయంలోని మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ పౌడర్‌ని అయితే వేసుకోవాలి. అండ్ కస్తూరి మెంతి కూడా మీ దగ్గర అవైలబిలిటీ ఉంటే కొంచెం కస్తూరి మెంతి కూడా వేసుకోండి ఈ చేపల పులుసులో. అండ్ కొత్తిమీర కూడా నా దగ్గర అయితే అవైలబిలిటీ లేదు. సో, నేను వేసుకోవట్లేదనమాట. అది ఆప్షనల్. సో, ఈ పౌడర్‌ని అయితే వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోవాలి. పచ్చివాసన పోయే వరకు మీరు వేపుకోవాలి ఆయిల్‌లో. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. కలుపుతూనే ఉండాలి. అడుగంటకూడదు. ఎప్పుడైతే మీరు సిమ్‌లో పెట్టుకోండి. అదైతే బెస్ట్. సో, బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే ఇలాంటి ఒక చేపల పులుసు అయితే మీరు ఎప్పుడు తినుండరు. నాకైతే ఎంత ఇష్టం అంటే నిజంగా చేపల పులుసు తినాలి అనిపించినప్పుడైతే ఖచ్చితంగా నేను తెచ్చి ఇదే ప్యాటర్న్ ఫాలో అయ్యి చేసుకుంటాను. వీలైతే నా వీడియో కూడా నేనే చూసుకొని ఇంకా ఫాలో అవుతాను అనమాట. అంత బాగుంటుంది. సో, మీరు కూడా మరి ఫాలో అయిపోండి మరి. ఆల్రెడీ చింతపండు జ్యూస్ అయితే పక్కన పెట్టుకున్నాను కదా! వడగట్టుకొని వేసుకోవాలి. పిప్పు లేకుండా బాగా వడగట్టి వేసుకోవాలి.
ఇంకా మీకు కొలతలతో కావాలంటే నాకు కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా కొలతలతో సహా నెక్స్ట్ టైం నేను చెప్తాను. లేదు డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. కొలతలు కూడా ఎలా వేసుకోవాలో. సో, ఇలా డ్రైన్ చేసుకున్న చింతపండు బాగా కలుపుకోవాలి. దీన్ని కూడా కాసేపు మరగబెట్టుకోవాలి. లైక్ ఇదైతే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. నేను చూసారా 4లో పెట్టాను. ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్ అంటే 5 ఆర్ 6 అనమాట మీడియం ఫ్లేము. హై అయితే 7 ఆర్ 8 అనమాట. ఇప్పుడైతే నురగలా వస్తుందా, ఈ టైంలో మీకు ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ వేసుకోవచ్చు. ఇది మీ చాయిస్ అన్నమాట. ఇది కూడా ఆప్షనల్. అంటే ఈ పులుసు ఎక్కువగా కావాలి, ఎక్కువగా మాకు ఎక్కువ మెంబర్స్ ఉన్నారు, మేము పులుసు ఎక్కువగా తినాలి అనుకుంటున్నామంటే ఆ టైం మీరు నేనైతే 1 గ్లాస్ 1.5 గ్లాస్ వేసుకున్నాను. మీరు 2-3 గ్లాసెస్ కూడా వేసుకోవచ్చు. ఈ టైంలోనే మీరు టేస్ట్ చూసుకోవాలి. సాల్ట్ కానీ కారం కానీ సరిపోలేదంటే ఈ టైంలోనే మీరు టేస్ట్ చూసి వేసుకోవాలి. ఇంకా ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. మీకు ఇది అంటే ఈ పులుపు తగినంత పులుపు మీకు సరిపోవాలి, టేస్ట్ కూడా సూపర్గా ఉండాలి. చిన్న బెల్లం పౌడర్ వేయండి. చిన్న బెల్లం ముక్క వేసినా సరిపోతుంది. అబ్బబ్బబ్బబ్బా ఉంటుంది చూడండి, లైఫ్లో మర్చిపోలేరు ఇలాంటి ఒక చేపల పులుసు అనమాట. సో ఆల్రెడీ మీరు బాగా కడిగి పెట్టుకున్న ఈ చేపలను అయితే ఇందులో ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకోవాలి. అప్పుడు చూడండి ఇంకా మీరు తినేటప్పుడు ఆ రుచి ఉంటుంది. నేను చెప్పుతుంటేనే నాకు నోరు ఊరిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇలా ట్రై చేసి చెప్తారు కదా కమెంట్లో. సో మేమైతే ఎగ్స్ బాయిల్ చేసాము. సో ఎగ్స్ కూడా మా దగ్గర రెడీగా ఉన్నాయి. నేను ఎగ్స్ని కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాను. మా హస్బెండ్ చెప్పారు డైరెక్ట్గా వేసేయకుండా కొంచెం ఫ్రై చేసుకుని వెయ్యి, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అని అంటే నేను తను చెప్పారని అప్పటికప్పుడు నేను పక్కన వేరే పాన్ పెట్టుకున్నాను. అది వీడియోలో తీయలేదు. పక్కన వేరే పాన్ పెట్టుకొని కొంచెం సాల్ట్ ఉప్పు కారంతో నేను ఫ్రై చేశాను ఘాట్లు పెట్టుకొని. చూసారు. సో ఆ పచ్చిగుడ్లు నేను బాగా ఫ్రై చేసుకొని డైరెక్ట్గా ఈ చేపల పులుసులో అయితే వేసేస్తున్నాను. ఇంకా ఎగ్స్కి ఆ టేస్ట్ వచ్చింది చూడండి. చేప అండ్ గుడ్లు కాంబినేషన్ ఉంటుంది చూడండి. చూస్తున్నారు కదా ఆయిల్ పైకి తేలుతూ ఎంత బాగుందంటే అంత బాగుంది. అది కానీ అన్నంలో అలా కలిపి ఎగ్ ఫిష్ తింటే అబ్బబ్బబ్బా ఆ టేస్టే వేరు కదా. సో మేమైతే జర్మనీలో ఉంటూ కూడా ఇలా ఇండియన్ స్టైల్లో చేపల పులుసు గుడ్డు అబ్బబ్బబ్బా సూపర్ అండి. ఈ స్టేజ్లో మీరు కొంచెం కస్తూరి మెంతి పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని గార్నిష్ చేసుకోండి. ఇంకా టేస్ట్ వేరే లెవెల్ అన్నమాట. ఇంకా మా దగ్గర అయితే కొత్తిమీర అవైలబుల్లో లేదు అండ్ పుదీనా కూడా అవైలబుల్లో లేదు. కస్తూరి మెంతి అవైలబుల్లో ఉంది, వేసుకున్నాను. ఆప్షనల్ అనమాట, మీ దగ్గర ఉంటే మీరు వేసుకోవచ్చు. ఇంకా దీన్ని రాగి సంకటితో తింటే ఉంటుంది. ఎంతమంది రాగి సంకటి చేపల పులుసు ఫ్యాన్స్ అది కూడా కమెంట్ చేయండి. సో మన టేస్టీ ఎగ్ విత్ ఫిష్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి చెప్పండి. ఎంతమందికి ఎంత బాగా వచ్చిందో కూడా నాకు కమెంట్స్లో తెలియాలి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. మరి మేమైతే ఇంకా రైస్ పెట్టేసుకున్నాం, చేపల పులుసు గుడ్డు అండ్ చికెన్ కూడా రెడీగా ఉంది అండ్ చికెన్ కూడా పెట్టేసుకున్నాం. సో ఇది మా మీల్. మరి ఉంటాం మరి. బాయ్.